నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. మాస ఫలితాల్లో భాగంగా జూన్ మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే గ్రహ సంచారం చాలా అంటే చాలా జరుగుతుంది కాబట్టి అటు గురుగ్రహం ఎలాగో చెప్పారు, గురుగ్రహం మార్పు రీత్యా మీరు వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో ఆల్రెడీ చెప్పారు. మాస ఫలితాల్లో భాగంగా ఎలా ఉండబోతోంది జూన్ మాసం ద్వాదశ రాశుల వాళ్ళకి? తప్పకుండా ఈ యొక్క 6వ నెలలో కుజుడు ఎస్పెషల్లీ మనకు మీనంలో నుండి కుజుని యొక్క ఇంటిని అంటే ఈ యొక్క మేష లగ్నాన్ని కానీ మేష రాశిని కానీ ఈ యొక్క శని భగవానుడు తన ఎక్స్ట్రా లుక్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాడు. కనుక కుజుడు మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ శని భగవానుడి ద్వారానే తన ఇవ్వమంటేనే ఇస్తాడు. కనుక ల్యాండ్ ఇష్యూస్ కానీ, ఏవైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కోర్టు సంబంధిత విషయాలలో కానీ కాస్త మీ జాతక పరిశోధన చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఏదో బాగుంది బాగాలేదు అని చెప్పారు కదా అని చెప్పి గుడ్డిగా వెళ్ళకుండా ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయంలో దశ ఏం నడుస్తుంది, అదేవిధంగా ఈ కుజుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీ జాతకంలో కూడా శని చూపు ఒకవేళ కుజుడి మీద ఉన్నట్టయితే మామూలుగా ఉండదు, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇది అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఇక శుక్ర, బుధ, సూర్యులు ఎక్కడ ఉండబోతున్నారు? వీరు మనకు వృషభము, అదే విధంగా మిథునంలో ట్రావెలింగ్ ఉంది వీరికి ఈ 1 మంత్ లో. కనుక వీటి వలన కూడా జరిగేటువంటి ప్లస్లు మైనస్లు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా. మరి ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండిపోతుందండి? తప్పకుండా అమ్మా. మేషరాశి వారికి జూన్ మాసం ఎలా ఉండిపోతుందండి? తప్పకుండా అమ్మా. ముందుగా ఒకసారి చూసుకున్నట్టయితే ఏ పని చేసినా అవలీలాగా నెరవేరడం కావచ్చును. అదేవిధంగా విద్యా ఉద్యోగంలో లాభాలు, కొత్త పనులు ఆరంభించడం, అన్ని వ్యాపారం అందు కూడా మంచి లాభాలు రావడము, ప్రయాణాలలో కూడా చక్కటి లాభాలు, బంధువులతో కూడి ఉండుట, నూతన వ్యక్తుల పరిచయాలు, కొత్త పరిచయాలు ఏవైతే ఏర్పడ్డాయో వారి వలన మంచి కార్యాలు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి, మనసునందు సంతోషం కానీ ఇలా ఎవ్రీథింగ్ కూడా గురువు మూలకంగా బాగుంది. తీర్థయాత్రలు కావచ్చును, సంగమనందు గౌరవము, కొంతమంది ఆత్మీయులను కలుసుకునేటువంటి పరిస్థితి, ఇలా ఓవరాల్గా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి చాలా బాగుంది. మరి ఇక్కడ మీ లగ్నంలోకి కుజుడు రాబోతున్నాడు, మీ రాశిలోకి. ఈ విషయాన్ని గమనించుకోండి. జన్మరాశిలోకి కుజుడు రావడం చేత అసిడిటీ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఒక 1 వీక్ లేదా 15 డేస్ నుండే మీకు ఏమైనా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి కూడా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వాహన ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. హెల్త్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కుజుడు మీ యొక్క లగ్నంలో ఉన్నాడండి. భార్యతో కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి, అదేవిధంగా శత్రువృద్ధి, తీవ్రమైనటువంటి ఉష్ణ సంబంధిత ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు అయితే గోచరిస్తూ ఉన్నవి. ఇక మీ లగ్నం నుండి ఈ యొక్క కుజుడు పంచమ దృష్టి 4వ స్థానం వైపుగా కూడా చూడడం జరుగుతుంది. అంటే మీకు 4వ స్థానంలో కర్కాటక లగ్నాన్ని కూడా చూడడం జరుగుతూ ఉంటుంది. కనుక యంత్ర సంబంధిత ప్రమాదాలు కావచ్చును, అదేవిధంగా దుష్టులతో కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి, శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా ఫలితం తక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి. మరి అక్కడ నుండి ఈ యొక్క కుజ భగవానుడు సప్తమ దృష్టి, అష్టమ దృష్టి ఉంటుంది. అంటే 7వ స్థానము, లగ్నం నుండి మీ 7వ స్థానము అంటే మరలా ఇక్కడ ఉదర నేత్ర సంబంధిత వ్యాధులు కావచ్చును, అదేవిధంగా వస్తునాశనము, కుటుంబ కలతలు, బంధుమిత్రులతో వైరము, శ్వాసకోశ సమస్యలు, రుణ బాధ, ఎవరో డబ్బులు ఇస్తా అని చెప్పి లేదా డబ్బుల విషయంలో ఎవరైనా కూడా అటు ఇటు తిప్పడం కావచ్చును. ఇంకా కార్య ప్రతికూలత, అంటే మీరు పనిచేసే చోటనే కాస్త ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడము, కాస్త అగౌరవము ఏర్పడేటువంటి పరిస్థితి. గురుమూలకంగా బాగున్నప్పటికీ కొన్ని గ్రహాల మూలకంగా 1 నెల 2 నెలలు ఇబ్బందులు జరుగుతాయి. మరి ఇక్కడ సూర్యుడు కూడా మీకు ద్వితీయ స్థానం, తృతీయ స్థానంలో ఉండడం జరిగింది. ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉన్నట్టయితే అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు, అదేవిధంగా నేత్ర సామర్థ్య హీనత, శిరోవేదన, లాభాలు మందగింపు,
కాస్త ఎక్కడి నుండో మోసం జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. మరి ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క సూర్య భగవానుడు తృతీయ స్థానంలోకి వెళ్ళేటువంటి సందర్భంలో ఆఫ్టర్ 15th డే తర్వాత మానసిక ఉల్లాసం కానీ, శారీరక సుఖం కావచ్చును, ఇష్టసిద్ధి కావచ్చును, సంతృప్తికరమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నవి ఈ యొక్క కుజుడు సూర్యుని మూలకంగా. మరి యొక్క బుధుని మూలకంగా చూసుకున్నట్టయితే విందు వినోదాలు కావచ్చును, ఫ్రెండ్స్లను కలిసేటువంటి పరిస్థితి కానీ, గెట్ టుగెదర్ పార్టీస్ ఇలాంటివి ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి, సర్వదా అనుకూలత ఉంది. ఇక ఈ యొక్క బుధుడు 3లోకి వెళ్ళేటువంటి సందర్భంలో బుద్ధిహీనత, అధికారులతో కాస్త చులకన, అధికారులతో మీరు పనిచేసే చోట మీ పై అధికారుల నుండి చులకన అయ్యేటువంటి పరిస్థితి, బంధు విరోధము, వస్తు నష్టము, శత్రు ప్రమాదాలు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నవి. ఇక శుక్రుడు మీకు ఏమిస్తున్నాడు అనుకున్నట్టయితే చక్కటి సంతోషము, ధన కనక వస్తు లాభాలు, అదేవిధంగా కీర్తి, కాస్త అకారణ కలహాలు అంటే మాట మాట్లాడేటువంటి సందర్భంలో ఆచితూచి మాట్లాడినట్టయితే మంచి ఫలితం ఉంటుంది. మరి వ్యాపార భాగస్వాముల వలన నష్టము, జీవనాధార నష్టము, వ్యయ ప్రయాసాలు, అదేవిధంగా కార్యహాని, ఇట్లా కొన్ని గ్రహాల మూలకంగా మనకు ఈ యొక్క 40-41 రోజులు బాగాలేవు. మరి బాగా లేవు కనుక తప్పకుండా కూడా నవగ్రహ ప్రదక్షిణ, అదేవిధంగా మీరు కుజగ్రహానికి కుజ సంబంధిత దానము కావచ్చును, కుజునికి చక్కగా దీపారాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాలు చేసుకొని సూర్య భగవానునికి ప్రతిరోజు కూడా ఉదయం నిద్రలేచిన తర్వాత ఉదయం సూర్యోదయం కంటే ముందే స్నానాన్ని ఆచరించి ఒక 9 మార్లు సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే అని 9 మార్లు అర్ఘ్యం విడిచిపెట్టండి తులసి చెట్టు వద్ద. మంచి ఫలితం ఉంటుంది. రైట్ అండి. మేషరాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి పరిహారాలు పాటించాలనేది చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం. మహాదేవ.